कॉल చేస్తున్నారా ఫోన్ ఎవరికి మోహన్ గాన్ కా అశోక్ అన్న కా చెయ్యి అశోక్ అన్నకి చేయి జల్దీ చేయి ఫోన్ వీడు సందీప్ వీడు ఏమైంది క్వశ్చన్ ఏం అడుగుతున్నావు ఏది ఎవరు రాలేదన్నా వస్తారా మామ మన వాళ్ళు స్కూల్లో కూడా అంతే లేట్ ఇప్పుడు కూడా అంతే లేట్ సుమలత ఎట్లుంది ఆంధ్ర ఎట్లుంది మొత్తం అంతా జై జనసేన జై టీచర్ ఇవాళ డాన్స్ ఎవరితో చేయిస్తారు మరి డాన్స్ ఎవరితో చేయిస్తారు అంటున్నాను నేనే ఇవాళ సంతోష్ వచ్చేసింది సంతోష్ ఇట్లున్నది రియూనియన్ అంటే చాలా ఎమోషనల్ జర్నీ ఇది నాగరాజ్ గారు అప్పటి నుంచి అట్లా అన్నాడు నిక్ నేమ్స్ ఉంటాయి కదా అందరికి స్కూల్లో నిక్ నేమ్స్ ఉంటాయి కదా ఈడు ఈ ఆజంపూర్ ఆజంపూర్ అనే పట్టుకుంటాడు ఎవరికి వచ్చినా కానీ నైరేరు మేము చెల్లెగా మేము కరోనా మీద చెల్లెగా అది ఇదే చెప్తుంటాడు మొత్తం స్టోరీ అరే తీసేరా టోపీ ఎందుకురా అయిపోయిందిరా అరే 40 ఏళ్ళు అయిపోయినారా మనకి ఇంకా గౌడ్ సాబ్ అబ్బా మీరు చాలా ఎనర్జెటిక్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాడు ఇలా దినం కోసం బ్లాగ్ చేస్తున్నాడు స్టడీ చేశాను ఇవన్నీ మిడిల్స్ నావే ఎస్ నేను ఎంతో కష్టపడి ఇందులో రన్నింగ్ క్విజ్ డెబ్యూట్ అన్ని చిన్ననాటి నుంచి సంపాదించే మిడిల్స్ అన్ని ఇక్కడనే పెట్టాను నేను ఈడు నా కొలీగ్స్ ఈడు ఉన్నాడు ఈడు నా ఫ్రెండ్ ఈడు ఒకసారి వీడు ముఖం చూపించడానికి సిగ్గుపడుతుంది ఎందుకంటే వీడు చదవడు వీడు ఫోటోగ్రాఫర్ అయ్యాడు వీడు చదువుమంటే దీని పేరు ఏంటంటే సిహెచ్ సురేష్ వీడు చదువుమంటే ఒక అమ్మాయిలు ఎంబడి పడేటోడు పడి ఆడు ఇప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్నాడు అదే ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాదా A² + 2AB + B² అది చిన్ననాటి స్నేహితుడు మొహమ్మద్ జావేద్ వీడియో చూసారా ఇప్పుడు దీనికన్నా ఇదే ఎక్కువ అయిపోయింది ఇది ఇప్పుడు ఇదే పెంచింది వీడు సుమన్ వీడు సంతోష్ రెడ్డి ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చిన్నప్పుడు ఇంత ఉండే ఇప్పుడు వెళ్ళాడు క్యాన్సిల్ చేసుకొని మరి ఈవెంట్ వచ్చిండు బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నరేష్ కి డేంజర్ గా పెడుతున్నాడు అన్ని అర్థం చేసుకోవాలి ఏమర్థం చేసుకోవాలా ఉన్నవారా లేవరా ప్రదీప్ ఇతను అప్పట్లో స్పెక్స్ ఉండే ఇప్పట్లో స్పెక్స్ లేవు వీడేమో వాణిధర్ ఈడు ఉంటాడు బొలక్పూర్ లో కానీ ఎప్పుడు కలవాడు 25 years నాకు తెలిసి మోస్ట్లీ ఒక 10 times కూడా కలవలేదు అలాంటి వాడు ఒక ఫోన్ కూడా పాయింట్ యాడ్ చేయాలి కదా మన నరేందర్ మా ప్రవీణ్ ఇద్దరు ఇంటి పక్కకే ఉంటారు కానీ 25 years తిప్పి కొడితే 10 సార్లు 15 సార్లు కలిసి ఉంటారు కానీ ఇంటి పక్కకే ఉంటారు మనుషులు వీడు మహేష్ వీడు వచ్చేసి బొలక్పూర్ లో ఉంటాడు కానీ నా హ్యాండింగ్ చిన్నప్పుడు చాలా బాగుంటుండే ఈ హ్యాండింగ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది గాంధీ ఇది మా ఎంఎస్ఎస్ కు గాంధీ ఇది నాగరాజ్ సందీప్ ఈయన అప్పట్లో చిన్న ఉంటుండే ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయాడు ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయింది మా చిన్న పాప ఈమె పేరు మా అశ్విని తను మహాలక్ష్మి తను జయలక్ష్మి సో ఇద్దరు లక్ష్మి ఒక దగ్గరే ఉన్నారు ఇక్కడ తను మిస్ స్వాతి ఎప్పుడు మిస్సెస్ స్వాతి కానీ ఎప్పుడు గ్రూప్ లో యాక్టివ్ ఉంటది ఎప్పుడు గ్రూప్ లో యాక్టివ్ ఉంటది అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది వీళ్ళిద్దరు చాలా యాక్టివ్ ఉంటారు గ్రూప్ లో తను మాత్రం అసలు యాక్టివ్ ఉండదు కానీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను భార్య వితను ఓకే ఇంకో ఉన్నారు
శ్రవంతి అండ్ ఏరాధిక హాయ్. హాయ్ ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. హాయ్. 25 years తర్వాత గ్యాదరింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా హ్యాపీ. అతి వినయం దూరితే లక్షణం. కొందరు ఉంటారు బాబాయ్, మన నరేందర్ లాంటి వాళ్ళు అట్లా ఉంటారు, అతి వినయం ప్రవర్తిస్తుంటారు అప్పుడప్పుడు. కానీ పనికిరాదు, ఎందుకు కూడా తెలియదు, ఏదో చేద్దాం అనుకుంటారు. ఏంటది ప్రానా? ప్రానా ఎట్లుంది? అన్ని యావరేజ్ ఉంటాయి. ఏందిరా అది? ఇప్పుడు తినియప్పు ప్రాన్స్ ఫిష్ అని. ఫిషా ప్రానా అది? చికెనా? అరే మాక్టైల్ ఇచ్చిండా కాక్టైల్ ఇచ్చిండాడు? మొత్తం మాట్లాడుతారు మన ब्लॉग ला ऐसे मजा आपको मैं मिस कर रहा ना, बोल रहे बात कर रहे संतोष मिस कर गया देख संतोष अगर नी चिकन मुक्का ముందు చికెన్ మటన్ మాత్రం పెంచాడు మొత్తం దగ్గర. अरे నేను మొత్తం వీడియో కాల్ మాట్లాడుతాను అనుకున్నాను. సంతు ఫుడ్ ఎట్లుంది? టేస్ట్ బాగుందా? లేదా ఓకే ఉందా? నాన్ వెజ్ వెజ్ మష్రూమా అవుతున్నాయి. ఇలా శనివారం అయి తప్పిపోయింది, కానీ లేకపోతే ఇలా గట్టిగా బ్యాటింగ్ అవుతుంది. టెంప్ట్ అయిపోతుంది మట్లో. బీట్రూట్ ఎర్రగా కనబడుతుంది. సరే ట్రై అయితే చేద్దాం. అరే కుదరా, అట్లా చెయ్యొద్దు వీటిలో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. ఇవాళ మంచి బ్లాగ్. ఎలా అంటే ఎమోషనల్ జర్నీని కవర్ చేసే బ్లాగ్ అన్నమాట. అంటే మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని కూడా క్యాప్చర్ అయ్యేది బ్లాగ్. ఇవాళ ఏం చేస్తున్నామంటే ఫ్రెండ్స్ అందరం కలిసి 10th క్లాస్, మా 10th క్లాస్ వచ్చి 2000 అంటే ఇయర్ 2000 లో మా 10th అనేది అది అయిందనమాట. సో దానికోసం ఏంటంటే 10th క్లాస్ అందరం కూడా 25 years అయిపోయింది, అంటే 2025. సో 25 years అయింది కాబట్టి రీయూనియన్ అనేది ఒక ప్లాన్ చేస్తాం అనమాట. సో చూద్దాము, రీయూనియన్ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇదే రీయూనియన్ లో ఏంటంటే చైల్డ్హుడ్ మెమరీస్ కానీ అన్ని కూడా ఎలా అంటే పాతగా ఉన్న మెమరీస్ కూడా అన్ని కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకళ్ళు వస్తున్నారు, చూద్దాం ఈ గ్యాదరింగ్ ఎట్లా ఉంటుంది అనేది, ఎంత ఫన్ ఉండేది అనేది. ఒక్కటి మాత్రం గ్యారంటీ చెప్తాను, ఫన్ మాత్రం 100% ఉంటుంది. ఈ బ్లాగ్ ని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అందరు చూడండి. ఈ బ్లాగ్ లో ఏంటంటే ఎవరు ఏంటనేది మొత్తం అంతా మీకు స్కూల్లో మా చైల్డ్హుడ్ మెమరీస్ కానీ చైల్డ్హుడ్ లో మేము చేసిన అన్ని కూడా ఏంటి అనేది మొత్తం అంతా ఫన్ కానీ మా టీచర్స్ తో మేము ఎలా ఉండేది ఏంటనేది ప్రతి ఒక్కటి షేర్ చేస్తారనమాట. సో అందరు కూడా ఈ బ్లాగ్ ని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది మా స్కూల్ అన్నమాట. అప్పుడు ఏంటంటే ఎంఎస్ హై స్కూల్ అంటే మాస్టర్ ఆఫ్ సక్సెస్ హై స్కూల్ అని చెప్తుంటుంది. బట్ ఇప్పుడు కృష్ణవేణి అని మాత్రం ఎట్లా అంటే చేంజ్ చేసినారు నేమ్. చూడొచ్చు ఇక్కడ కేటీఎస్ కిడ్స్ ప్లే స్కూల్ అని చెప్పేసి కూడా ఉంది, కృష్ణవేణి టాలెంట్ స్కూల్. సో ఇదన్నమాట ఈ బ్లాక్ అంతా చూసినారు కదా, ఇది మా స్కూల్. ఈ టైంలో కూడా ఆ టైంలో కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ స్కూల్స్ అన్నమాట ఇది ఇక్కడ ఈ ఏరియాలో. సో ఎంఎస్ స్కూల్ అంటేనే ఎక్కడెక్కడ నుంచి వచ్చేది అనమాట. అంటే ఆల్మోస్ట్ గట్కేసర్ నుంచి, ఉప్పల్ నుంచి వచ్చేది. ఇదేమో మనకి ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ లేనిది. ఓకే, ఇట్లా వచ్చేసి ఇది ఇక్కడ మనకి బొల్లపూర్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో జర్నీ మాత్రం చాలా ఎమోషనల్ జర్నీ ఉంటుంది. చూసినారు కదా, ఇది ఇట్లా ఉంటుంది అనమాట మా స్కూల్. సో ఇంకా మంచి మంచి మెమరీస్ క్యాప్చర్ చేద్దాం కానీ రండి, వెయిటింగ్ అండి. ఇది మా స్కూల్. యాక్చువల్లీ ఏంటంటే మా స్కూల్ స్టార్టింగ్ లో ఎలా అంటే కొద్దిగా డిఫరెంట్ ఉండింది. బట్ ఇది ఏంటంటే మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేశారు. అక్కడ చూడండి మా ప్రిన్సిపల్ సార్. ఇప్పుడైనా అదే భయం ఆయన అంటే అందరికి కూడా. ఇలా అన్నమాట చేంజెస్ మాత్రం ఇలా జరిగినాయి స్కూల్. ఇదివరకు ఏంటంటే మనకి 25 years ముందు డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మళ్ళీ దీన్ని
రెనోవేట్ చేసి మొత్తం అంతా చేంజ్ చేసి పెద్ద కట్టారనమాట. సో మా కోసం అని చెప్పేసి ఏంటంటే ఇక చూడండి ఫ్రెండ్ ఏరాధిక, ఇక్కడ మా టీచర్ సత్యవతి టీచర్. ఓకే, అందరు వస్తున్నారని చెప్పేసి ఏంటంటే ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ మాత్రం బాగానే సెట్ చేసి ఉన్నాయి అన్ని కూడా. చూడండి ఒకటి నరేందర్ గారు, డేవిడ్, మణిధర్, నాగరాజ్, సంతోష్. ఇగో ఈడు వచ్చింది చూడు. ఇగో ఈయన గురించి ఒకటి చెప్తా. ఈడ ఏంటంటే స్కూల్లో కూడా గంట లేట్ వస్తుండే, ఈడ కూడా గంట లేట్ వస్తుండే చూడు, ఎప్పుడు లేట్ ఈడు. మహేష్ గారు వచ్చిండు. హాయ్ మహేష్. హాయ్ మ్యాక్, అంత మంచిదేనా? ఆఫ్టర్ 25 years కలుస్తున్నావురా మళ్ళా, ఇంటి పక్కన ఉన్నా కూడా. చూడండి ఇది ఎమోషనల్ జర్నీ అనమాట, 25 years ఎమోషనల్ జర్నీ. చూడండి మా సత్యవతి టీచర్, మా తెలుగు టీచర్ అనమాట, మా క్లాస్ టీచర్. ఏమంటే అందరికి చాలా భయం ఉండేది అనమాట, ప్రతి ఒక్కరికి కూడా. ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివేది అందరూ. ఎవరికి భయపడకపోయినా స్కూల్లో మాత్రం ఈమెకు మాత్రం చాలా భయం పడుతుండే అందరూ తనకి. ఎందుకంటే అంత భయం ఉండేది అనమాట అందరికి కూడా. తెలుగు మరి రాని వాళ్ళకు కూడా హిందీ ఎట్లా అంటే మా దాంట్లో కొద్దిగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉంటారు కదా స్కూల్లో, వాళ్ళకి తెలుగు రాకపోయినా కూడా వాళ్ళకి కూర్చోబెట్టి దగ్గర మక్కలు ఇరగొట్టి అందరికి నేర్పించారు అనమాట తెలుగు. సో అరే వాళ్ళు చేస్తున్నారా ఫోన్ ఎవరికి? మోహన్ గాన్ కా, అశోక్ అన్న కా? చెయ్యి అశోక్ అన్నకి చేయి, జల్దీ చేయి ఫోన్. పోయేడు వరకు మళ్ళీ బిజీగా ఫోన్ చేస్తారు. అందరు లేటే, ఎట్లా అంటే అందరు లేట్ లతీఫ్ లో ఉన్నారు. జల్దీ వస్తా అని చెప్పేసి అనుకున్న మాట తప్ప ఇంకెవరు లేరు. అందరు లేట్ లతీఫ్ లో చూడు, ప్రతి ఒక్కరు ఇట్లా ఉంది. స్కూల్కే కాదు ఇక్కడ కూడా లేట్ అందరు. మా కుమారి టీచర్ ఏమో హిందీ చెప్తుండే మాకు. ఈ మనసులో ఉన్నాను చాలు, నేను ఉన్నానంటే మీ మనసులో ఉంటే చాలు. ఓహో సుమలత వచ్చింది. హాయ్ సుమలత, హౌ ఆర్ యూ? మీ బాబా? మీ బాబు? హాయ్, హలో. ఏంటబ్బా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? ఫోటోస్ చూపిస్తున్నారు చూడండి, రికగ్నైజ్ చేయడానికి 25 years క్రితం కదా. ఏం చేస్తున్నావమ్మా? హాయ్, నీ పేరేంది? నీ పేరు గట్టిగా చెప్పు. టీచర్ ఆఫ్టర్ 25 years టీచర్ మీరు కుమారి టీచర్ ని కలిసినారా? 25 years ఈ గ్యాప్ లో ఎప్పుడైనా కలుస్తున్నారా? ఓకే, 25 years తర్వాత రియూనియన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎలా కలిసినా మత్సలో ఉన్నాం. ఇది నాది, ప్రవీణ్, సమీర్, సాయిబాబా, సురేష్. ఈ అబ్బాయి కదా సర్పంచ్ అబ్బాయి కాకా టీచర్. ఇది వీడు సురేష్, ఇది నేను. సురేష్, రాజేష్, రాజేష్ వీడు సందీప్, వీడు సందీప్. వీడు ఏమైంది? క్వశ్చన్ ఏం అడుగుతున్నావు? ఏది ఎవరు రాలేదనా? వస్తారా మామ, మన వాళ్ళు స్కూల్లో కూడా అంతే లేట్, ఇప్పుడు కూడా అంతే లేట్. టీచర్స్ ఎప్పుడు ముందే వస్తారు, స్టూడెంట్స్ ఎప్పుడు లేట్ వస్తారు. సుమలత ఎట్లుంది? ఆంధ్ర ఎట్లుంది మొత్తం అంతా? జై జనసేన, జై జగన్. రాధిక ఎట్లుంది?
ఆఫ్టర్ 25 years రీయూనియన్. చాలా సర్ప్రైజ్ ఉంది, బాగుంది. ఓకే, ఇంకా వెయిట్ చేసిన అందరూ. మన వాళ్ళు ఎప్పుడు లేటే కదా, స్కూల్లో కూడా లేటే, ఇప్పుడు కూడా లేటే. ఎప్పుడో రెడీ అయ్యి ఎవరు రాలేదు. వీళ్ళదంటాను మన వాళ్ళది ఎప్పుడు లేటే, స్టార్టింగ్ నుంచి లేట్, ఇప్పుడు కూడా లేటే. గుర్తుపట్టడానికి కష్టమైతుంది. నరేందర్ని గుర్తుపట్టడానికి కష్టమైతుంది. టీచర్ ఇవాళ డాన్స్ ఎవరితో చేయిస్తారు, మరి డాన్స్ ఎవరితో చేయిస్తారు అంటున్నాను. నేనే ఇవాళ చిన్నప్పుడు బాగా చేసినాం టీచర్, ఇప్పుడు లేదు కదా డాన్స్. ఇప్పుడు పుట్టలు వచ్చేసినాయి, ఇప్పుడు అట్లా లేదు కదా. అప్పుడంటే మంచిగా స్వింగ్ చేసినాం, ఇప్పుడు అయితే లేదు స్వింగ్. సంతోష్ వచ్చేసింది, సంతోష్. ఇట్లున్నది రీయూనియన్ అంటే, చాలా ఎమోషనల్ జర్నీ ఇది. 25 years చూడండి ఎట్లుందని. ఆ బాండింగ్. సుమన్ గారు వచ్చేసినాడు, మీడైతే చాలా ఎట్లా అంటే వెయిటింగ్ ఉండే ఈ డే గురించి. చాలా చాలా వెయిట్ చేసి ఫైనల్లీ ఇవాళ మాత్రం కలవడం జరిగింది. ఇవాళ హ్యాపీ బర్త్డే సంతోష్ బర్త్డే అని చెప్పేసి ఏంటంటే గ్రూప్ లో ఇస్తాడు. అందరు ఇలా గ్రూప్ లో అందరూ బర్త్డే అనుకుంటారు. చూసినావా, అందరు అక్కడైనా కలుస్తారు అని చెప్పేసి బర్త్డే అని ఒక ప్లాన్ చేశాడు. పాపం చూడు. ఆయన మహేష్, హాయ్ వనీధర్ గారు అప్పటి నుంచి ఇప్పటి కూడా అట్లనే ఉన్నాడు, ఏం చేంజ్ లేదు. బాడీ లాంగ్వేజ్ గానీ మొత్తం అంతా అదే సేమ్. ఆ స్ట్రక్చర్ ఎట్లనే ఉంది ఇప్పటికీ కూడా. సిహెచ్ గారు అప్పటి నుంచి పొడుగ్గానే ఉన్నాడంట, టీచర్ అంటున్నాడు ఇప్పటిదాకా. వీడు నాగరాజ్ గారు అప్పటి నుంచి అట్లనే ఉన్నాడు. నిక్ నేమ్స్ ఉంటాయి కదా అందరికి, స్కూల్లో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, అదే ఉన్నది అనమాట. సో ప్రదీప్ కూడా వచ్చిండు. హాయ్ మామా. ఈడు ఈ అజంపూర్ అనే పట్టుకుంటాడు ఎవరికి వచ్చినా కానీ. చెల్లెగా కరోనా మీద చెల్లెగా అది ఇదే చెప్తుంటాడు మొత్తం స్టోరీ. ఏమన్నా అంతేనా కదరా లక్ష్మి, అవునా కదా, ఎవరికి వచ్చినా అదే చెప్తాడు కదా. అన్ని ఎవడు ఈయన ఏం చేద్దాం అయితే కదా, కంటే సేపు బయట పెట్టాలి. అరే తీసేరా టోపీ, ఎందుకురా అయిపోయిందిరా. అరే 40 ఏళ్ళు అయిపోయినారా మనకి, ఇంకా అరే తీరా 40 ఏళ్ళు అయిపోయిందిరా, ఇంకా ఇప్పటికి కూడా ఇక్కడ పెట్టారా నరేందర్. ఎవరు లెక్కండు, జయసూర్య సనత్ జయసూర్యనా. కడదాం. గౌడ్ సాబ్ పాపం మీరు చాలా ఎనర్జెటిక్, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తాడు ఇలా దినం కోసం. బ్లాగ్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఓకే, ఈ రోజు మేము మా చిన్ననాటి స్కూల్ ఎంఎస్ హై స్కూల్ కి వచ్చాము. నా కొలీగ్స్ అంటే మీన్స్ నా ఫ్రెండ్స్ అందరు వచ్చారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా స్కూల్ ఇది ఎంఎస్ హై స్కూల్. ఫస్ట్ క్లాస్ నుండి జాయిన్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ టు 10th వరకు ఇందులోనే చేశాను, ఇందులోనే స్టడీ చేశాను. ఇవన్నీ మిడిల్స్ నావే. ఎస్, నేను ఎంతో కష్టపడి ఇందులో రన్నింగ్, క్విజ్, డెబ్యూట్ అన్ని చిన్ననాటి నుంచి సంపాదించే అన్ని మిడిల్స్ అన్ని ఇక్కడనే పెట్టాను నేను. ఈడు నా కొలీగ్స్, ఈడు ఉన్నాడు, ఈడు నా ఫ్రెండ్. ఈడు ఒకసారి వీడు ముఖం చూపించడానికి సిగ్గుపడుతుంది, ఎందుకంటే వీడు చదవడు.
ఫోటోగ్రాఫర్ అయ్యాడు దగ్గరకు వస్తుంది జల్దీ. వీడు ఫోటోగ్రాఫర్ అయ్యాడు లేదు స్కూల్ ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయాక వచ్చాడు వీడున్నాడు వీడేమో చదువు వీడు చదువుమంటే దీని పేరు ఏంటంటే సిహెచ్ సురేష్. వీడు చదువుమంటే ఒక అమ్మాయిలు ఎంబడి పడేటోడు పడి ఆడు ఇప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ లో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అదే ఏ స్క్వేర్ బి స్క్వేర్ కారా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అది కూడా రాదా నీకు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు మొహమ్మద్ జావేద్. వీడియో చూసారా ఇప్పుడు దీనికన్నా ఇదే ఎక్కువ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇదే పెంచిండు. వీడు సుమన్ బ్లాగ్ అయిపోయింది అప్పుడే అయిపోయింది. శ్వేత వీడు సుమన్ వీడు సంతోష్ రెడ్డి. ఎట్లా ఉన్నాడు వీడు ఇప్పుడు చిన్నప్పుడు ఇంత ఉండే ఇప్పుడు ఎలా అయ్యాడు. వీడు ప్రదీప్ ప్రదీప్ క్యాన్సిల్ చేసుకొని మరి ఈవెంట్ వచ్చిండు. బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నరేష్ కి. వాడు మెసేజ్లు డేంజర్ గా పెడుతున్నాడు. అన్ని అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలా ఉండవాలా లేవరా. ప్రదీప్ ఇతను అప్పట్లో స్పెట్స్ ఉండే ఇప్పట్లో స్పెట్స్ లేవు. వీడేమో వాణిధర్ వీడు ఉంటాడు బొలక్పూర్ లో కానీ ఎప్పుడు కలవాడు 25 years నాకు తెలిసి మోస్ట్లీ ఒక 10 times కూడా కలవలేదు. అలాంటి వాడు ఒక ఫోన్ కూడా చేయలేదు. పాయింట్ యాడ్ చేయాలి కదా మన నరేందర్ మా ప్రవీణ్ ఇద్దరు ఇంటి పక్కకే ఉంటారు కానీ 25 years 10 సార్లు 15 సార్లు కలిసి ఉంటారు కానీ ఇంటి పక్కకే ఉంటారు. మా మనసులో తెలుసు అది. మేమేమో ఎంత ఉన్నామో మేము మనసుతో వీడు మా మహేష్ వీడు వచ్చేసి గొలపూర్ లో ఉంటాడు కానీ ఈయన హ్యాండింగ్ చిన్నప్పుడు చాలా బాగుంటుండే. ఈయన హ్యాండింగ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు గుర్తుకుంది అందుకే చెప్తున్నాను. మా గాంధీ ఇది మా ఎంఎస్ఎస్ కు గాంధీ ఇది నాగరాజ్ రోజు సందీప్ ఈయన అప్పట్లో చిన్న ఉంటుండే ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయాడు. ఇప్పుడు నాకన్నా హైట్ అయిపోయాడు. అందుకే సారీ మా చిన్న పాప ఈమె పేరు మా అశ్విని. తను మహాలక్ష్మి తను జయలక్ష్మి. ఇద్దరు లక్ష్మి ఒక దగ్గరే ఉన్నారు ఇక్కడ. తను మిస్ స్వాతి ఎప్పుడు మిస్సెస్ స్వాతి కానీ ఎప్పుడు గ్రూప్ లో యాక్టివ్ ఉంటుంది. ఎప్పుడు గ్రూప్ లో యాక్టివ్ ఉంటది అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వీళ్ళిద్దరు చాలా యాక్టివ్ ఉంటారు గ్రూప్ లో. తను మాత్రం అసలు యాక్టివ్ ఉండదు కానీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. భార్య వితను చాలా చాలా ఎక్సైట్మెంట్ థ్రిల్లింగ్ అసలు నో వర్డ్స్ టు సే. కొంచెం భయంగా కొంచెం థ్రిల్లింగ్ గా అదే లైఫ్ బెస్ట్ లైఫ్. ఫ్రీ బర్డ్ అప్పుడు ఇప్పుడు అంటే అన్ని రింగ్స్ అన్ని ఇట్లా కట్టేసినాయి. అది ఇప్పుడు వచ్చినాయి. మాట్లాడలేదు వాళ్ళు అస్సలు మర్చిపోలేదు. తెలుగు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు తెలుగు ఫుల్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ కూడా మీకు మమ్మల్ని గుర్తు పెట్టుకొని గ్రూప్ లో జాయిన్ చేసి యాడ్ చేసి మమ్మల్ని అక్కడ విలేజ్ లో ఉంటాను కదా ఫోన్ కాగానే అసలు నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా చెప్పండి. చాలా 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 ఇయర్స్ తర్వాత చూస్తున్నాం కదా
చాలా హ్యాపీగా ఉంది. పేరు జయలక్ష్మి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ రియూనియన్ కి మనం గ్యాదరింగ్ ఎంతైతే అంటే ఇంతమంది ఎక్కడైతే ఇంతమంది వాళ్ళందరికీ కూడా గ్యాదరింగ్ చేయడానికి 50% అయితే 50 to 60% జయలక్ష్మి. అబ్బా మీకన్నా చాలా తక్కువ నేను చేసింది అది. అసలు ఈ ప్లాన్ చేయడమే చాలా గ్రేట్. అది ఇంకా నేను చేసింది అది ఎంత ఎట్లా అందరికీ గ్యాదరింగ్ ఎట్లా స్టార్ట్ చేసింది అంటే ఫస్ట్ కాల్స్ లో ఫస్ట్ అయితే పిక్ చేసిర్రు. ఫస్ట్ కాల్ నాకే వచ్చింది యాక్చువల్లీ. ఇక నాకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఇంకా కలవలేరో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ నంబర్స్ తీసుకొని రావడం అయింది. కానీ కొంతమంది కలిసి దానిలో కొంతమంది కలవలేదు అంతే. ఇంకా ఉన్నారు కలిసే వాళ్ళు కానీ మిస్ అయిపోయినారు. నేను ఇంకెక్కువసేపు మాట్లాడే దాంతో కావాలి 2 hours 1 hour 2 hours మరి సిగ్నల్ ఖమ్మం నుంచి రావాలి కదా ఇక్కడ వరకు. మన ఫీల్ అవుతారు దీనికి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓకే ఏమి రాయకుండా ఉండే స్టోరీ క్రియేట్ చేస్తాను. ఎమోషనల్ ఫీల్ అవుతున్నట్టు మన కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఎమోషనల్ ఫీల్ అవుతుంది. స్లో మోషన్ అరే ఇమ్రాన్ నరేందర్ ఆవరా పైసలు ఇస్తేనే సుహాస్నికి ఎంటర్ అని చెప్పినావరేమన్నా పాపం తీసుకే బయట పైసలు ఇచ్చా లోపలికి ఎంట్రీ చేసింది. అతి వినయం దూర్తే లక్షణం. కొందరు ఉంటారు బాబాయ్ మన నరేందర్ లాంటి వాళ్ళు అట్లా ఉంటారు. అతి వినయం ప్రవర్తిస్తుంటారు అప్పుడప్పుడు. కానీ పనికిరాదు అది. ఎందుకు కూడా తెలియదు. ఏదో చేద్దాం అనుకుంటాడు. అయ్యో వచ్చి నరేందర్ గారు అతి వినయం దూర్త లక్షణం. తెలుగు టీచర్ చెప్పింది మాకు. ద ఎంట్రీ ఆఫ్ బిగ్ మ్యాన్ బిగ్ షో. क्या रे ऐसे ही पढ़ रहा हूँ मैं बोल रहा हूँ पार्लियामेंट को आके ప్రదీప్ ఏమైంది మా పరిశాన్ అవుతున్నావు అని చూసి ఏమైంది నీకే తెలిసి ఉండాలా బాగా పద్మశ్రీ గురించి. అరే పద్మశ్రీ ఫోన్ లేపుతాలంట ఇంకే తెలిసి ఉండాలా ఎక్కువ అని అంటున్నా. అయ్యో ఫోన్ ఇచ్చేసా సుగజాన్ చేయగలడు ఈ సుగజాడు అవును అంటాడేమో. టీచర్స్ కి కూడా వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వస్తానికి వెరీ వెరీ మచ్ థ్యాంక్స్. సో విల్ కాల్ అవర్ టీచర్స్ హియర్. టీచర్స్ అందరినీ ఇక్కడ ఒకసారి పిలుద్దాం. స్మాల్ గెస్చర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ టు ద టీచర్స్. We want to welcome Principal Srinivas sir on the stage, please. Our mentor, guide. Good morning, sir. We call our regular class teacher, Satyavati teacher, on the stage, please. సత్యవతి టీచర్ మన క్రమశిక్షణకి మారిపోయారు. అందరిని బెత్తంతో పాటు మాటలతోటి సత్యవతి టీచర్ మాటల యుద్ధమే. నెక్స్ట్ our Kumari teacher, she was our primary Hindi teacher, not secondary. She was our primary Hindi teacher, Kumari teacher.
టీచర్ తెలుగులో ఎంత బాగా మాట్లాడి హిందీ మాత్రం అంత పర్ఫెక్టే ఉండే. And we welcome our Swarnalata teacher, Hindi teacher. Teacher, आप भी एक बार यहाँ पर आ जाइए. సార్ థ్యాంక్ యూ సార్, మీ బిజీ టైంలో కూడా మాకు ఇలా టైం ఇచ్చినందుకు వీఆర్ వెరీ ఫర్ దట్ వన్. ప్లీజ్, మీ అందరు బిజీ స్కెడ్యూల్ తెలుసు. మొబైల్ ఐదర్ సైలెంట్ లో కానీ స్విచ్ ఆఫ్ లో పెట్టేస్తారు. ఒక 1 hour, నాట్ మోర్ దెన్ దట్. సో మనం ప్రొఫెషనల్స్ అవన్నీ పక్కన పెట్టి వీఆర్ 2000 బ్యాచ్ మనం 10th స్టూడెంట్స్ ఎట్లమో ఇప్పుడు అదే మనం అంతే. ప్రొఫెషనల్ గా ఎవరైనా సరే మనం ఇక్కడ మాత్రం ఏమి కంపేర్ చేసుకోకుండా వీఆర్ ఆల్ స్టూడెంట్స్, మన క్లాస్మేట్స్, మన పక్కన బెంచ్ మేట్స్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు షేర్ ఫ్యూ మెమరీస్ అబౌట్ ఆ టీచర్స్ గురించి అయినా కానీ, మీ స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్ పక్కన బెంచ్ మేట్ కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రవీణ్ గురించి షేర్ చేసుకుంటా. టీ సంతోష్ క్రికెట్ మ్యాచెస్ ఆడుతుండే, మనం ఫ్రూట్స్ తిని కింద పడేస్తుంటే. సో అటువంటి మెమరీస్ ఏదైనా సరే ఒక 2 minutes మీ మెమరీస్ షేర్ చేసుకోండి ప్లీజ్. షెడ్యూల్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఒక 2 months నుంచి గ్యాదరింగ్ అవుతుంది. బట్ ఎట్లా అంటే ఎవ్రీబడి హాస్ మేడ్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఎవ్రీబడి ఇయర్. ఇవాళ రియూనియన్ అంటే 25 years తర్వాత మేము 10th class రియూనియన్ అవుతున్నాం. సో దానికోసం ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ యాజ్ వెల్. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మా గురువులు వీళ్ళందరూ కూడా, మా ప్రిన్సిపల్ సార్ ఏంటంటే సార్ ఎంట్రీ ఇచ్చిండంటేనే అందరూ ఏంటంటే చాలా భయం పడేది అనమాట. రాగానే ఫస్ట్ ఎంట్రీ రాగానే ఇట్లా లోపల రాగానే ఏ మ్యాన్ అందరికి ఏంటంటే మొత్తం స్కూల్ మొత్తం ఎట్లా టాప్ డైలాగ్ అనమాట. ఆ టైంలో సార్ ఒక్కసారి వచ్చి ఆ మాట అన్నాడంటే అందరు భయం పడి ఏంటంటే ఏదో చెప్పాలి అది నువ్వు ఓకే. నెక్స్ట్ వచ్చేసి మా తెలుగు టీచర్ ఉండే. ఆమె అంటే ఏంటంటే ఎంత గౌరవం ఉండేనో అంత భయం కూడా ఉండేది అనమాట. ఎందుకంటే మక్కలు బాగా ఇరగొట్టేది అనమాట. అట్లనే సేమ్ పాఠాలు కూడా అట్లనే చెప్పేది. తెలుగు ఒకటి ఏంటంటే మా దగ్గర స్కూల్లో ఉన్న ఎట్లాంటి డిఫరెన్స్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ గా చెప్పాలి. అదేంటంటే దీంట్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మా గ్యాంగ్ లో, అదే దాంతో పాటు ముస్లిమ్స్ కూడా ఉన్నారు అనమాట. సో వాళ్ళకి తెలుగు రాకపోయినా ఏంటంటే ఇలా దిన వాళ్ళు తెలుగు నేర్చుకునేటట్టు వచ్చిందంటే అంతే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మా సత్యవతి టీచర్ అనమాట. అందరినీ పట్టి నేర్పించింది చాలా వరకు కూడా. ఇది ఏంటంటే మాకు స్పెషల్ మెమరీ అందరికీ కూడా. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మా కుమారి టీచర్ ఏంటంటే చాలా సైలెంట్ గానే ఉండే. కాకపోతే ఏంటంటే హోంవర్క్ చేయకుండా కూడా చెప్పింది తినకపోతే మక్కలు మాత్రం బాగా ఇరగొట్టేది అనమాట. చాలా అంటే చాలా. కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మాకు మెమరీసే. ఏంటంటే మాకు సెకండరీ వచ్చేసరికి మాకు స్నేహలత టీచర్ ఉండే అనమాట హిందీ. సో టీచర్ ఏంటంటే కామ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉండే. కొన్నిసార్లు అందరికి ఎవరికైనా డౌట్ వచ్చి వెనక నుంచి అడిగినా కూడా టీచర్ కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది అనమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే పిలిచి ఎప్పుడైనా మధ్యలో ఎవరైనా లేపి అడిగితే ఎవరు చెప్పకపోతే మాత్రం మక్కలు మాత్రం బాగా ఇరిగేటి అనమాట వాళ్ళకి. సో అలాంటి మెమరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి చాలా ఎట్లా అంటే ఉన్న టైంలో సరిపోదు కాబట్టి కొద్దిగా షేర్ చేసుకుంటాం మెమరీస్. బట్ ఏదేదున్నా కూడా వీ హ్యాడ్ ఎ గ్రేట్ మెమరీస్ అనమాట. ఇవాళ దిన మేము ఇక్కడ నించున్నాం ఈ ప్లేస్ లో. ఆఫ్టర్ 25 years ఇక్కడ మేము నించొని ఈ మా గురువుల ముందు మేము మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. వితౌట్ దెమ్ ఐ థింక్ ఏంటంటే మా క్లియర్ గా మా బ్యానర్ లో కూడా ఇక్కడ రాసిన అనమాట. వీఆర్ ఇండెప్ట్ టు అవర్ పేరెంట్స్ ఫర్ గివింగ్ అస్ అవర్ లైఫ్, బట్ ఇండెప్ట్ టు అవర్ టీచర్స్ ఫర్ లివింగ్ వెల్. అంటే ఇవాళ ఏదున్నా కూడా బికాస్ ఆఫ్ ఆల్ దెమ్ అనమాట. అందుకోసమే ఏంటంటే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ప్రవీణ్, చాలా మంచి విషయాలు చెప్పినందుకు మన మెమరీస్ గురించి. అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ ఈ రీయూనియన్ ఎట్లా ప్లాన్ చేసినాము అంటే ఫస్ట్ నేను మా ప్రిన్సిపల్ మ్యామ్ ని టచ్ చేశాను. ప్రిన్సిపల్ మ్యామ్ కి ఫేస్బుక్ లో షీఈ్ వన్ ఆఫ్ ద యాక్టివ్ అంటే యాక్టివ్. ఎట్లా అంటే ప్రతి స్టూడెంట్ బర్త్డేస్ కి తను ఫేస్బుక్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ కి విష్ చేస్తుంటది. సో నార్మల్ గా మేడం కి పింగ్ చేశాను, మేడం ఇట్లా రీయూనియన్ కి ప్లాన్ చేస్తున్నాము, మీ సజెషన్స్ ఇన్పుట్స్ కావాలి అంటే ఏ డేట్ రోజు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి మేడం అడిగింది.
మేము ఇట్లా May 3rd or May 8th కనేసి అనుకుంటున్నాము అని చెప్తే నా నాన్న నేను జూన్ 2nd week or June 3rd week వస్తాను, యుఎస్ లో ఉన్నాను, సో సార్ది కాంటాక్ట్ అవ్వు అంటే సార్ది నంబర్ తీసుకొని సార్కి కాంటాక్ట్ చేశాను. సార్ ఎంత అంటే నేను 2010th బ్యాచ్ అయినా ఇంత గ్యాప్ వచ్చిందా అన్న ఫీల్ లేకుండా సార్ అట్లా రిసీవ్ చేసుకున్నారు. సార్ని వచ్చి కలవడం కానీ అంటే ఆ గ్యాప్ లేకుండే 25 years అయిపోతున్నా నేను స్కూల్ అయిపోయి అట్లా లేకుండా, ఎందుకంటే సార్ నేనుతో పాటు అక్క పేరు చెల్లి పేరు అంటే నేను సంతోష్ రెడ్డి అంటే నా నాన్న స్వప్న ఇట్లా ఉంది, నాన్న చెల్లి ఎట్లుందండి, అప్పుడు మేము ఇట్లా మధ్యలో డిస్టర్బ్ చేస్తుండే సార్ ఇట్లా చేస్తుండే చాక్లెట్స్ నరేంద్ర అట్లా డిస్టర్బ్ చేస్తుండే ఇప్పుడు. సో జోక్స్ అపార్ట్, ఏదైనా సరే ఇప్పుడు మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే గైడెన్స్ మన మ్యాథ్స్ చెప్తుండే ప్రిన్సిపల్ సార్, తర్వాత సత్యవతి టీచర్ చదువుల తల్లి. ఎట్లా ఉంటుండే అంటే మా పేరెంట్స్ కి కూడా అప్రోచ్ ఉంటుండే, ఏదైనా తప్పు చేస్తే వచ్చి ఇంట్లో చెప్తుండే, కొట్టకపోతుండే ఫస్ట్ 2 సార్లు 3 సార్లు మందలిస్తుండే, అమ్మ ఇట్లా చేస్తుండే వీడు, మరి ఏం చేయాలంటే మమ్మీ టీచర్ మేము చెప్తే ఎట్లా విన్నాడు వాడు, సో మీరు ఏం చెప్పినా మీరు చెప్తేనే వింటాడు, మీరు ఎట్లా అంటే అట్లా ఫ్రీ హ్యాండ్ అనమాట, ఫుల్ ఫ్రీ హ్యాండ్, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, మీరు ఎట్లా కొడతారా తిడతారా మెచ్చుకుంటారా ఏదైనా చేసినా సరే మీరే సరిదిద్దాలి వాళ్ళని అని చెప్పేసి అట్లా చెప్తుండే. హిందీ టీచర్, ప్రైమరీ హిందీ టీచర్ ఉండే, ప్లెజెంట్ గా ఉంటుండే, వచ్చి తన పని చేసుకొని పోతుండే, పనిష్మెంట్ మాత్రం గట్టిగానే ఉంటుండే. టీచర్ దగ్గర ట్యూషన్ కి కూడా వెళ్ళినా, టీచర్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుండే, సీతా టీచర్ కూడా మన దగ్గర వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మన హిందీ టీచర్ లేట్గా వచ్చారు, బట్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుండే. అదే ప్రవీణ్ చెప్పినట్టు ఎవరితో సంబంధం లేదు, ఎక్స్ప్రెస్ వే మన ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ లేక టీచర్ చెప్తూనే పోతుండే పొడి పైన, అట్లే చెప్తుండే టీచర్, వందే భారత్ డౌట్స్ తోటి సంబంధం లేదు, అంటే ఆ కవరా పెట్టచ్చు అవుటో అని క్వశ్చన్లు అడుగుతుండే, అంతేగాని అంతకుమించి చేయకపోతుండే. సో మనం ఎట్లయితే ఇట్లున్నామో అందరూ కూడా ఇట్లా కంటిన్యూషన్ చేస్తే మంచిగా ఉంటుంది. అయితే 25 years కానీ నెక్స్ట్ 30 years 40 years మనం రీయూనియన్ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది నా ఒపీనియన్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫ్రెండ్స్ అందరికి కూడా లాస్ట్ మూమెంట్ లో కూడా కొందరు యాడ్ అయినారు. 2 months నుంచి గ్యాదర్ చేసినాం. దీంట్లో ప్రవీణ్ హెల్ప్ కానీ, జయలక్ష్మి అయితే పాపం అందరు ఇంటింటికి వెళ్ళి మరి రిక్వెస్ట్ చేసిన అందరు రావడానికి ట్రై చేయండి అని చెప్పేసి. లాస్ట్ మూమెంట్ లో స్వాతి లాస్ట్ మూమెంట్ లో ఎంట్రీ అయింది, భార్గవి రానని చెప్పింది కానీ తన పాపం లాస్ట్ మూమెంట్ లో టైం తీసుకొని వచ్చింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా ఫ్రెండ్స్ కి మా గురువులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై ఫ్రెండ్స్, టీచర్స్, మ్యామ్, ఎవ్రీవన్. చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 25 years నేను ఈ ఏరియా క్రాస్ అయ్యి కూడా 18 years అయిపోయింది. మా ఇల్లు సేల్ చేసి వెళ్ళిపోయినాము. సీరియస్గా చెప్పాలంటే మా ఇల్లు మర్చిపోయినాను, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను మర్చిపోయినాను, సేల్ చేసిన పని గుర్తు కూడా లేదు యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మా మ్యాథ్స్ టీచర్ నేనైతే చాలా పెద్దలు తింటుండే అందరితో, ఆల్ టీచర్స్ తోటి. నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే రెడ్డితోనే. నేను ఏం కొనుక్కున్నా నా పాకెట్ లో పెట్టుకుంటే రెడ్డి అవి తిని అన్ని నా కాళ్ళ మీద వేసి అందరితో తన్నులు మాత్రం నన్నే తినిపిస్తుండే లాస్ట్. ఇంకా మ్యామ్ టీచర్స్ అందరూ నాకైతే హెల్ప్ చేసింది. నేనైతే తెలుగు వెరీ పూర్, చాలా తన్నులు అంటే నాకు తెలుగు అస్సలు రాదు, కానీ లాస్ట్ మినిట్ లో బాగానే స్కోరింగ్ వచ్చి పాస్ అయిపోయినాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్ సార్, హాయ్ అందరికి. నాకు చాలా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 25 years తర్వాత సార్ని మ్యామ్ని వీళ్ళందరినీ కలుసుకోవడం. ఓసారి మ్యామ్ కి యాక్సిడెంట్ అయి 3 months రాలేదు స్కూల్ కి, అందరం హిందీలోకి వెళ్ళిపోయాం. మ్యామ్ మళ్ళీ రికవర్ అయ్యి వచ్చిన తర్వాత ఎవరెవరు ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేనో వాళ్ళందరూ పేరున మరి నువ్వేంటే హిందీలోకి వెళ్ళిపోయావు, చలో నా దగ్గరకు వచ్చేయండి. సార్ వచ్చేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా రాసేవాడు, సార్ ఇలా చూసుకుంటూ ఇలా రాసేవాడు. మళ్ళీ నువ్వేంట్రా పెద్దగా ఏమవుదాం అనుకున్నావు, అక్కడ ఇంత పెద్ద జుంపాలు పెంచుకొని గుట్కా నలుముకుంటూ ఇక అదేమిది ఇవి పెళ్ళం ఉండబోయా పొట్ట వస్తే అక్షర ముక్క రాదు అని సార్ పెట్టేవారు. అలా ఊకే పదే ఆ మాట యూజ్ చేసేవారు. వంశీ పీటీ సార్ ని కూడా చాలా మిస్ అవుతున్నాము. తన నేల్స్ పెంచుకోవడం గానీ అవన్నీ చాలా స్ట్రిక్ట్ ఉండే. వంశీ సార్ని ప్రిన్సిపల్ మ్యామ్ అందరినీ చాలా మిస్ అవుతున్నాము.
బెల్ ఇంటర్వెల్ లంచ్ బెల్ అయిపోయిన తర్వాత కూడా మేము బయట నుంచి వస్తుంటే ఏమమ్మా బెల్ వినిపించట్లేదా మీకు ఇంకా రారా స్కూల్లో ఒకటి అని స్టిక్ పట్టుకొని సార్ అదే అక్కడి వరకు వచ్చేవారు గల్లీ వరకు వచ్చి మళ్ళీ ఎవరైనా అబ్సెంట్ అయితే మీరు హోంవర్క్ ఎందుకు చేయలేరని గర్ల్స్ అంటే సార్ మాకు స్టమక్ పెయిన్ అని వాళ్ళకంటే స్టమక్ పెయిన్ రా మీకేమైందిరా మీకు కూడా స్టమక్ పెయిన్ రా అంటుండే సార్ అలా చాలా గుర్తున్నాయి. ఓకే థ్యాంక్ యూ సార్. మీకు గుర్తున్నాయా లేదా సార్? ఓకే థ్యాంక్ యూ బాయ్. ఏమైంది? హిందీ में बोलना तेलुगु में बोलना जो भी है తెలుగు డిమైండ్ చెప్పరు చేతులే పడ్డారు అందరు తెలుగు హిందీయా. సార్ నమస్తే. నమస్తే మేడం. అరే స్టార్ట్ చేయరా ప్రవీణ్? ఏమైంది? చలో స్టార్టా? సార్ నమస్తే. స్కూల్లో సార్ నేను స్కూల్ కన్నా ముందు సార్కి ఫస్ట్ స్టూడెంట్ ట్యూషన్లో మేడం సార్ని అయితే నేను చాలా ఎంఎస్ ట్యూటోరియల్స్ నుంచి దాని తర్వాత స్కూల్ పెడితే స్కూల్కి వచ్చినాను. సార్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంది. సార్ మాత్రం చాలా బాగా కొడుతుండే అందరికి. ఫస్ట్ రాగానే నాకే చాక్లెట్స్ తోటి కొడుతుండే. అరే పొట్టాడు ఎడునోరాను ఫస్ట్ బెంచ్ లో కూర్చోరా అంటే ఒక్కొక్క బెంచ్ లో మారుస్తావా అనేసి. ఇంకొకటి నేనేం చేస్తుండే అప్పుడు స్కూల్ ఫీజు ఇస్తుండే కానీ రొటేషన్ చేస్తుండే. జైల్లో పెట్టుకొని మా ఫ్రెండ్స్ అందరు బయటికి పోతారు కదా నేను కూర్చొని ఏం చేయాలి అనేసి నేను కూడా వాళ్ళు ఎంబడి బయటికి పోతుండే. లాస్ట్కి కడుతుండే నేను కూడా. సరే కానీ స్కూల్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ కానీ మేము ఒక స్టేటస్ లలో ఉన్నాం ఎంఎస్ స్కూల్ వల్ల. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. సార్ హలో గాయ్స్ అండ్ గర్ల్స్. I hope అందరు నన్ను గుర్తుపడతారు కానీ I know few new friends have joined. So myself Vinod. So my journey with this school was only 3 years. అంటే 3 years నేను చదివాను 4 to 7. After that I left from here. But still I could remember everyone. అందరు గుర్తుపడతాను. గుర్తుపట్టుకున్నంటే పక్కన క్లాస్ లో అందరు సైలెన్స్. అంటే ఆ స్ట్రిక్ట్నెస్ ఆ రెస్పెక్ట్ అండ్ ఆ డిసిప్లిన్ మీరు మాకు నేర్పించారు సార్. బట్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ అవర్ లైఫ్. వద్దు బా అర్థం. సో మెమరీస్ అంటారా నేను ఇక్కడ ఉన్న 3 years కానీ నువ్వు ఏ స్కూల్ రా అంటే నేను స్టిల్ ఎంఎస్ అనే చెప్తాను. నా ప్రైమరీ చెప్పను హై చెప్పను కానీ ఐఎమ్ ఫ్రమ్ ఎంఎస్ అనే అదే బ్రాండ్ కంటిన్యూ చేస్తాను. బట్ స్టిల్ వన్ గుడ్ థింగ్ is sir, I know you started the MS tutorials in 1992. But still you are continuing one of the reputed institution in this area. That is one best thing I can say. I know sir, mana school ee area lo annikana top school. ఆ బ్రాండ్ మీరు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. స్టిల్ అందరు స్టూడెంట్స్ ని మీరు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి లైఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. దట్ ఫర్ దట్ వీఆర్ గ్రాటిట్యూడ్ టు యూ అండ్ వీఆర్ వెరీ హ్యాపీఫుల్ ఫర్ దట్ సార్. అండ్ టీచర్స్ స్టూడెంట్స్ మేము వస్తుంటాం పోతుంటాం కానీ మీరు యాజ్ ఇది ఎలా ఉన్నారు 30 years తర్వాత చూస్తే కూడా మీరు అలానే ఉన్నారు సార్. ఈవెన్ మేడం ఆల్సో వి ఫీల్ ద సేమ్ వాట్ వీ హావ్ సార్ ఇన్ బిఫోర్ 30 years. సో సార్ వీఆర్ హ్యాపీ. అండ్ మీరైతే ఏమైతే నేర్పించారో మాకు ఫండమెంటల్స్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఇన్ దట్ సేమ్ పాత్. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ దర్ గుడ్ లైఫ్స్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ సార్. సో మీరు చెప్పిన పాఠాలు లెసన్స్ దెబ్బలు గుర్తున్నాయి సార్ మాకు. సో వీఆర్ కంటిన్యూయింగ్ ఆన్ దట్ సార్. సో అగైన్ ఆఫ్టర్ మీటింగ్ ఆఫ్టర్ దిస్ 25 years ఇట్స్ అ గుడ్ థింగ్. అందరు గ్యాదర్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హోప్ ఆల్ ఆల్సో హ్యావ్ ది సేమ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలంటే మాకన్నా ముందు మోహన్ గుప్తా, సంతోష్ రెడ్డి, జావేద్, నాగరాజ్ బ్యాచ్ ఉండే సార్. మేము 2 నువ్వు 3 నాగరాజ్ 4 జావేద్ 5 మహేష్ 5th నువ్వు 6th శ్రీనివాస్ 7th సుమన్ 6th శ్రీనివాస్ అంటున్నా 7th సుమన్ 8th ఇంతియాజ్ 9th మురళి 10th శ్రీకాంత్. రోల్ నంబర్స్ 11th టి శ్రీకాంత్ 12th ప్రవీణ్ 13 I was 14 సమీర్
15 Sri Suresh, then later V Manjula, Ashwini, P Manju, no, P Manju, after Mahalakshmi, after P Manju tarvata Mahalakshmi, yes, Mahalakshmi tarvata inka gurtuleru, Suhasini, నీకన్నా ముందు టీ రాధిక, నువ్వు నీ తర్వాత టీ రాధిక తర్వాత ఉన్నారు. ఎస్, జయలక్ష్మి కూడా ఉన్నది మర్చిపోయింది. అరే సుమలత నువ్వు కూడా ఉన్నావు కదా ముందే. సారీ సాయికి ఇచ్చారు మైక్. ఈయన వినయ విదయ రామ, వినయ విదయ రామ సాయిబాబా. Hi.
హాయ్. ये अटैच करना रे అరే వెజ్ ఎట్లుండే చాయ్ అంటే వెజ్ ఎట్లుండే వెజ్ ఓకేనా అరే వెజ్ ఎట్లుంది नॉन वेज ये क्या है मैडम ये क्या है ये బాబా ఏంది బాబా ఇది వెజ్ బాగుండేనా వెజ్ టేస్ట్ చేసినట్టుండే బాబా చూడు ఈడ కూడా చూడు అందరు ఒక్క దగ్గర కలిసి తింటారు ఇది ఫ్రెండ్షిప్ कैसा है चाट ఎట్లుంది బాబా ఎట్లుంది జెన్యూన్ రివ్యూ ఏం లేదు వాళ్ళకి మనకేం ఫేవర్ చేసేది లేదు జెన్యూన్ రివ్యూ 4.5 అయితే టేస్ట్ చేయాలి ఒక టేస్ట్ చేసాం పాపడి ఏంది ఇది పాపడి చూపి దీంట్లోనే పాపడి చాట్ ఓకే టేస్ట్ చేద్దాం ఎట్లుందా యూట్యూబ్లో పెడతావు చెప్పలేదు ఇది మెషిన్ పెట్టారు గుడ్ బాగా ఇది మనం హాస్పిటల్ కూడా పెట్టుకోవచ్చు అన్న పడుకునేటప్పుడు అవి క్రిస్పీ ఆయా देखो చలో అమ్మ పెట్టుకోవచ్చు అన్న ఇప్పుడు కొద్దిగా చెప్పి ఆర్డర్ మళ్ళీ పెట్టించాను ఎందుకంటే ఇగో ఇక్కడ చూడొచ్చు కొద్దిగా ఏంటంటే ఎండిపోయిన కార్న్లా ఉండే అందుకే వాళ్ళకి మళ్ళీ కొద్దిగా చెప్పాను కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇచ్చారు చూడండి మంచిది ఫ్రెష్ ఏంటది చికెన్ ఏంది చికెన్ అంటే ఓన్లీ చికెనేనా మళ్ళా ఏందది ప్రానా ఎట్లుంది అన్నీ యావరేజ్ ఉంటే ఏందిరా అది ఇప్పుడు తినియప్పు ప్రాన్స్ ఫిష్ అని ఫిషా ప్రాన్ అది చికెనా అరే మాక్టైల్ ఇచ్చిండా కాక్టైల్ ఇచ్చిండాడు కార్న్ అయితే ఫ్రెష్గా ఇచ్చిండు చెప్తాను ఇస్తున్నారు మొత్తం అడల్ట్ మాట్లాడుతారు మన వాళ్ళు బ్లాక్లో చేస్తే బాగా మజా వస్తుంది బాగానే ఉంది क्या मोहन मैं मिस कर रहा ना बोल रहे बात अरे संतोष मिस कर गो वे देख संतोष होगा नी चिकन मुक्का का నీ చికెన్ మటన్ పైకి మాత్రం వెజ్ अरे వీడియో కాల్ మాట్లాడుతున్నా అనుకున్నాను ఏంద్రా నీ బాధ तंदूरी चिकन అది 65 లేదు ఏం లేదు 50 50 करे तो बैगन खाली तंगड़ी
చికెన్ 65 ఇక మన అదృష్టానికి ఇలా శనివారం మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజ్ చూడు मशरूम इधर भी डाल दो एक मशरूम नहीं पूरा भर दो नको यार भर रहा होने वैसा क्या करेंगे ना प्लेट చూడు మొత్తం అంతా కవర్ చేసేసాడు వెజ్తోనే మష్రూమ్ బాగుందారా టేస్ట్ అన్ని వెజ్లలో జర బెటర్ అనిపిస్తుంది मेरी प्लेट दिखाओ भैया खाली ऑर्डर कर ले ऑर्डर करना बोले तो लाना था हम खा लाता हूँ ने तू बोल तो बोल पाइनएप्पल सुकून सा खाना रहा भाई పైనాపిల్ ఫ్రెష్నెస్ ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్లేవర్ నాకైతే పైనాపిల్ బాగుంది మష్రూమ్ బాగా అనిపించింది మష్రూమ్ టేస్ట్ చేసింది చికెన్ ఉంది మటన్ అక్కడ ఉంది మష్రూమ్ బెటర్ బాగా మన కొత్తగా తెచ్చాడు మష్రూమ్ బాగానే ఉంది బట్ పన్నీర్ ఇంకా కావాల్సింది నాకు అంత అర్థమవుతుంది మష్రూమ్ అది ఇటు తీసుకోండి ఇది పన్నీర్ టిక్కా मशरूम मशरूम और पाइनएप्पल సో వెజ్లో అయితే పన్నీర్ అంతగా అట్టే ఉంది అది అంతగా అంత బాగాలేదు బట్ మష్రూమ్ బాగుంది పైనాపిల్ ఫ్రెష్నెస్ చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు పైనాపిల్ అయితే మంచి ఫ్లేవర్డ్ ఎట్లా అంటే కొద్దిగా కొంచెం కారం ఎట్లా అంటే స్పైసీనెస్ కారం కొద్దిగా స్పైసీగా ఉండి కొద్దిగా ఎట్లా అంటే కారం ఉప్పు బాగా తగిలింది అండ్ దీని ట్యాంగినెస్ కూడా పైనాపిల్ ఫ్లేవర్ भाई टाइम लगा परवाने ఉంటేనా కలిపి పెడతారు వీళ్ళు సందీప్ టాక్టిక్స్ అవన్నీ ఎట్లుంది మా ఫుడ్ బాగుందా సంతు ఫుడ్ ఎట్లుంది టేస్ట్ బాగుందా లేదా ఓకే ఉందా నాన్ వెజ్ అయితే బాగానే ఉందంట నాన్ వెజ్ జబర్దస్త్ ఉందంట ప్రాన్స్ బాగుంది ప్రాన్స్ బాగున్నాయా వెజ్ మష్రూమా అది కూడా బాగుంది ఏది ప్రాన్స్ కూడా ఎట్లా పెట్టిండు ఇది చూడు కదా ఫిష్ ప్రాన్స్ చికెన్ సెక్కకి చూడండి ఎట్లయితుంది జబర్దస్త్ అవుతున్నాయి ఇలా శనివారం అయి తప్పిపోయింది కానీ లేకపోతే ఇలా గట్టిగా బ్యాటింగ్ అవుతుంది టెంప్ట్ అయిపోతున్నాం అట్లా దాలో ఇది బీట్రూట్ కబాబ్ వెజ్ మాక్టైల్ వచ్చేసింది సో ఇది కాంప్లిమెంటరీ ఇచ్చినారు మాకు అందరికి ఆల్మోస్ట్ 35+ మెంబర్స్ ఉన్నారు మాక్టైల్ ఎంత వచ్చింది సర్వ్ చేసి అమెరికన్ చీజ్ పొటాటో టేస్ట్ వస్తుంది మొత్తం అంతా నేను యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్లో కూర్చున్నాను ఫస్ట్ ఏంటంటే అందరికీ మా వాళ్ళకి అందరికీ అడ్జస్ట్ చేసి కూర్చున్నాను తినడానికి సో దేంట్లో అయితే టాపింగ్స్ ఫిల్లింగ్స్ అయితే బాగా कौन सा है ये कौन सा है दारू है लेमन సో నెక్స్ట్ ఇదేం కబాబ్ ఇది బీట్రూట్ కబాబ్ చూడడానికి అయితే గ్యారంటీగానే ఉంది బట్ మనం ట్రై చేద్దాం క్రిస్పీ ఆయిల్ ఎక్కువైంది బట్ టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది ఖాళీ బ్రో ఇక్కడ లంచ్ అవుతుంది ఇది కాగానే స్టార్ట్ అవుతుంది ఇది అమెరికన్ పొటాటో అంటారు ఓకే బాగానే ఉంది క్రిస్పీ క్రీమీ టెక్స్చర్ అంతకంటే వెజ్కి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం బాగుంది సో ఫైనల్లీ మన డే ఎండ్ ఇక్కడ అవుతుంది ఒక మంచి బ్లాగ్ కూడా ఫినిష్ చేసేసినాం
టీచర్స్కి ప్రిన్సిపల్కి కానీ ఎట్లాంటి మంచి ఫెలిసిటేషన్ చేసిన తర్వాత ఒక మంచి లంచ్ కూడా ఫినిష్ చేసాం అనమాట, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. సో ఈ బ్లాగ్ అయితే ఏంటంటే ఒక మంచి మెమొరీస్ని క్రియేట్ చేసింది. ఎట్లా అంటే ఆఫ్టర్ 25 years అందరూ ఎట్లా అంటే గ్యాదర్ అయ్యి అనుకోని వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే లాస్ట్లో ఇంక్లూషన్ అయ్యారనమాట. సో అది ఎట్లా అంటే చాలా మెమొరబుల్ మూమెంట్స్. చాలా మంది ఫ్రెండ్స్ అందరు వచ్చి జాయిన్ అయినారు. జాయిన్ అయిన తర్వాత ఎట్లా అంటే చాలా హ్యాపీగా అందరు ఫీల్ అయినారు అనమాట. ఎట్లుండారు? ఓకే, సో ఇది వ్లాగ్. ఈ వ్లాగ్ ని మొత్తం ఏంటంటే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. చాలా ఎట్లా అంటే మీకు కూడా ఏంటంటే ఈ వీడియో చూసుంటారు కదా, సో మీకు కూడా ఏంటంటే మీ రియూనియన్స్ కానీ లేకపోతే మీ స్కూల్స్ లో కానీ మీ మెమరీస్ కానీ ఇలాంటి ఏంటంటే చాలా మందికి ఉంటాయి, ప్రతి వాళ్ళకు ఉంటాయి అనమాట స్కూల్లో మెమరీస్. సో ఆ మెమరీస్ ని ఎట్లా అంటే మనము కంటిన్యూగా ఇలాంటి మెమరీస్ ని ఎప్పుడైనా చెరిష్ చేస్తూ ఉండాలి. సో ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు కూడా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే మళ్ళీ మీరు కూడా రియూనియన్స్ కానీ ఇలాంటి ప్లాన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా కానీ లివ్స్ ఆన్ అనమాట. సో మా సార్ కూడా చెప్పింది ఒక మాట ఏంటంటే చుట్టాలు వస్తుంటారు పోతుంటారు, బట్ ఫ్రెండ్స్ అనేది ఎప్పటికుంటారని చెప్పి. సో దానికోసం అది ఎస్పెషల్లీ ఏంటంటే స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. అందరు ఏంటంటే ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఇలాంటి రీయూనియన్స్ చేయండి, గ్యాదరింగ్స్ చేయండి, అందరు హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఏంటంటే మీ మెమరీస్ని మళ్ళీ రిలైవ్ చేయండి. అవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే మీ మెమరీస్ కానీ ఏమైనా ఉంటే మీరు కూడా ఏంటంటే కమెంట్స్లో మీరు కూడా షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి మెమరీస్ ఉండే మీ స్కూల్లో అనేది మీరు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? వరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.